ప్రదోషవేళ శివలింగానికి నందికి జలాభిషేకం. శుభోదయం భక్తులారా, ఈరోజు మనం మహాదేవునికి పవిత్ర జలాభిషేకం, నందీశ్వరుని సేవ, మందార పుష్పాలతో అలంకరణ చేయబోతున్నాం. శాస్త్రాలలో చెప్పినట్లు జలాభిషేకం చేసిన చోట శివుని కృప నిత్యం నిలుస్తుంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి. చివరిలో ఒక పవిత్రమైన శివతత్వం మీకోసం ఉంది. ఓం నమః శివాయ. పవిత్ర జలంతో శివలింగానికి అభిషేకం చేస్తున్న ఈ క్షణం మనసుకు అపారమైన ప్రశాంతతను ఇస్తుంది. వేదాలలో శివుడిని అభిషేక ప్రియుడు అని పేర్కొన్నారు. అందుకే ప్రతి జలధార, ప్రతి నీటి బొట్టు భక్తుడి పాపాలను తొలగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర జలాభిషేకాన్ని దర్శించిన వారికి శివయ్య 6 ఆరోగ్యాలు, మనశ్శాంతి ప్రసాదిస్తారని విశ్వాసం. ఈ పవిత్ర జలాభిషేక సమయంలో వినిపించే ఓం నమః శివాయ నామస్మరణ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మరింత పవిత్రంగా మారుస్తుంది. భక్తితో ఒక్కసారి శివనామం జపించిన మనసుకు ధైర్యం, జీవితానికి శాంతి లభిస్తాయని పెద్దలు చెబుతారు. అభిషేక జలధారల మధ్యలో వినిపించే హరహర మహాదేవ నామస్మరణ ఆలయ వాతావరణాన్ని మరింత పవిత్రంగా మారుస్తుంది. భక్తితో చేసిన ఒక్క ప్రార్థన కూడా వృధా కాదని శివతత్వం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు పరమశివుని ప్రియ భక్తుడు నందీశ్వరునికి జలాభిషేకం చేస్తున్నాను. శైవ ఆగమశాస్త్రం ప్రకారం నంది చెవిలో మన కోరిక చెప్పుకుంటే ఆ ప్రార్థన నేరుగా శివుడికి చేరుతుందని నమ్మకం. నందీశ్వరుడు ధర్మానికి ప్రతీక. ఆయన దర్శనం మన జీవితానికి స్థిరత్వం, భక్తి, ధైర్యాన్ని ఇస్తుంది. హరహర మహాదేవ. భక్తులారా, శివపురాణంలో పవిత్ర నంది దేవునికి చేసే ఈ జలాభిషేకం చూడగానే మనసు భక్తితో నిండిపోతుంది. శివుని ముందు నిత్యం కాపలా కాస్తూ నిలిచే నందిదేవుడు ధర్మానికి ప్రతీకగా భావించబడతాడు. నంది మీద సమర్పించే ప్రతి జలం మనసులోని ఆందోళనను తొలగించి ప్రశాంతతను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. శివాలయంలో ముందుగా నంది దర్శనం చేసి తరువాత పరమశివుని దర్శించుకోవడం ఎంతో మంగళప్రదమని శైవ సంప్రదాయం చెబుతోంది. ఇప్పుడు శివలింగంపై పవిత్ర నాగాభరణం సమర్పిస్తున్నాను. శివుడి కంఠంలో వాసుకి నాగుడు ఉండటం భయం మీద విజయం, అహంకారంపై నియంత్రణకు ప్రతీక అని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ. ఇప్పుడు మహాదేవునికి గంధం, కుంకుమతో పవిత్ర అలంకరణ చేస్తున్నాను. గంధం శాంతికి సూచిక, కుంకుమ శుభానికి ప్రతీక. శివార్చనలో ఇవి సమర్పించడం వల్ల ఇంటిలో దైవ కటాక్షం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర రూపాన్ని దర్శించే ప్రతి భక్తుడి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తులారా, శివపురాణంలో వెలిసిన ఈ పవిత్ర శివలింగ దర్శనం మనసుకు అపారమైన ప్రశాంతతను ఇస్తుంది. శివునికి సమర్పించే గంధం మన అహంకారాన్ని తొలగించి మనసును పవిత్రం చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కుంకుమ అలంకరణతో ప్రకాశిస్తున్న ఈ దివ్య శివలింగం దర్శనం భక్తిలో మరింత మునిగిపోయేలా చేస్తుంది. శివుని ముందు నిలిచే నంది దేవుడు భక్తి, విశ్వాసానికి ప్రతీక. నంది చెవిలో చెప్పిన కోరిక పరమశివునికి త్వరగా చేరుతుందని పురాణ విశ్వాసం. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం జీవితానికి శాంతి, ధైర్యం, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. శివునికి సమర్పించే గంధం భక్తి, పవిత్రతకు ప్రతీకగా శాస్త్రాలు చెబుతున్నాయి. పరమశివుని దర్శనం కలిగితే మనసులోని భయం తొలగి ధైర్యం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం జీవితానికి శాంతిని ప్రసాదిస్తుంది. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఇప్పుడు మహాదేవునికి మందార పుష్పాలతో అలంకరణ చేస్తున్నాను. పురాణాల ప్రకారం మందార పుష్పం శివార్చనలో అత్యంత పవిత్రమైన పుష్పాలలో ఒకటి. ఈ పుష్పాలతో శివుని పూజిస్తే భక్తుడి మనసులోని నెగిటివ్ భావనలు తొలగిపోతాయని నమ్మకం. ఈ దివ్య దర్శనం మీ కుటుంబానికి శుభాలను తీసుకురావాలి. ఈ పవిత్ర శివాభిషేకం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర.